హలో అందరికీ టొమాటో రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మెథడ్లో చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో నేను టొమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అండ్ అలాగే నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ గీ రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ ఆయిల్లో కన్నా కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే లైట్గా చెక్క లవంగం ఇలాచి యాడ్ చేసుకొని దానిలో కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇది వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవంతా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఈ టొమాటో ప్యూరీ నేను పండు టమోటాలు అండ్ అలాగే నాటు టమోటాలతో చేశాను. అప్పుడు మనకి కొంచెం పులుపు బాగుంటుందన్నమాట. సో ఇదంతా టొమాటో ప్యూరీతో పాటు లాస్ట్లో ఒక టమోటాని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటా రైస్లో. అప్పుడు పీసెస్ కనిపిస్తూ మనకు బాగుంటుందన్నమాట. అండ్ తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఈ ఆయిల్లో ఈ టమోటా ప్యూరీ అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడు పచ్చివాసన అంతా పోతే మనకి టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మళ్ళీ మనం పసుపు, కారం అలాగే ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట. సో ఫ్రై అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకొని 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ మనం బిర్యానీకి ఎలా చేస్తామో అలా అనమాట వాటర్. సో పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో. అండ్ నేను పుదీనా వేయలేదు. అండ్ నెక్స్ట్ కొత్తిమీర లాస్ట్లో వేస్తాను అనమాట. సో ఈ టమాటో రైస్ అయితే మనం ఇంట్లో ఏదైనా కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా తినాలి ఇన్స్టెంట్గా అనిపించినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. కర్రీతో పని లేకుండా మనం ఈ టమాటో రైస్ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ టొమాటో రైస్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. మనకి పుల్లపుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.